ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారులకు శుభవార్త అందించింది. ఇప్పటికే తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు అర్హత ఉండి డబ్బులు అందని వారికి మరో అవకాశాన్ని కల్పించింది. తాజాగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం 1వ తరగతిలో కొత్తగా చేరిన 5.5 లక్షల మంది విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన 4.7 లక్షల మంది విద్యార్థులకు నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇకపై మిగిలిన అభ్యర్థులకు కూడా వారిని గుర్తించి వారి ఖాతాలో నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 325 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హులైన వారికి వారి ఖాతాలో ఆ వారంలోనే నిధులు జమ చేయాలని అధికారులను ఆదేశించింది. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా కొనసాగుతున్న తల్లికి వందనం పథకం వల్ల కొత్తగా బడిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ఉపశమనం కలిగించబోతుందని వెల్లడించింది.